యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మన బీసీ ద్రోహి ఎవడైతే ఈ మల్లిగాడు ఉన్నాడో వీడు ఒక మనిషిని ఇప్పుడు కాదు, అంటే వీడు ఏదో బాగా బలిసినాక బలిపెక్కినాక మోసాలు చేస్తాను అనుకున్నాం మనం. కాదు, వీని పుట్టుకతోనే వీని బ్లడ్లోనే మోసం అనేది ఉన్నదని అయితే నాకు నేను ఒక వీడియో చూసిన. ఒక ట్విట్టర్లో బక్క జెడ్సన్ గారు కాంగ్రెస్ నుంచి మొన్న సస్పెండ్ చేయబడ్డారు. అదే నీతి నిజాయితీగా మాట్లాడితే బక్క జెడ్సన్ గారిని ఈ కాంగ్రెస్ సస్పెండ్ చేయడం జరిగింది. సో బక్క జెడ్సన్ గారు ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు. ఒక బాధితుడు ఏంటంటే 3 లక్షల చిల్లర ఇవ్వాలి నాకు హుజూర్ నగర్లో, అంటే వీడు వెనకడ అవ్వా షాయాకు పైసలు ఇవ్వండి, అయ్యా షాయాకు పైసలు ఇవ్వనని బిచ్చం అనుకున్నట్టు అడుక్కున్నాడు చూసినరా. అప్పుడే 3 లక్షల రూపాయల చిల్లర బకాయిలు ఉన్నాడు. ఆ బోబెట్టమని క్యాటరింగ్ వాళ్ళకు పైసలు ఇవ్వకుండా ఎగ్గొడితే బంగారు గొలుసు కాంచెల్లి అమ్ముకొని కుదవబెట్టుకొని ముత్తూడు ఫైనాన్స్లో కుదవబెట్టుకొని ఒక బాధితుడు బోస్ అనే ఒక బాధితుడు ఆ పైసలు తీర్పిండు. సో మరి నేను ఆయనతో కూడా రాత్రి కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. అలాగే బక్క జెడ్సన్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మరి మల్లిగాడు ఏ విధంగానైతే మరి మోసం చేసిండో, మరి చాలామందికి వీడియో లైవ్లో ఫోన్లు చేయడం, ఈ పని చేసినా ఆ పని చేసినా ఇది బీకినా అది బీకినా అని చెప్పేసి చాలామందిని కూడా బ్లాక్మెయిల్ చేయడం అయితే జరిగింది. సో మరి మనం కూడా ప్రయత్నం చేద్దాం. మరొకసారి మరి ఈ బోస్ గారు లైవ్లోకి వస్తాడో మరొకసారి ఈ బోస్ గారికి ఒకసారి కాల్ చేసి అయితే ప్రయత్నం చేద్దాం. నా దగ్గర వారి నంబర్ ఉన్నది. క్లియర్గా వారు చెప్పిండ్రు బహుజనవాదం అంటే మేము కూడా పోయినాం, చాలామంది వచ్చారు, చాలామంది ప్రముఖులు హుజూర్ నగర్లో ఈ బహుజనవాదం పేరుతో చాలామంది వచ్చారు. వీడు దొంగసాటున వెళ్ళిపోయిండట, పైసలు అడిగితే దొంగసాటున బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోయింది. వీడు ఆఫీస్కి పోతే పైసలు అడిగేదాన్ని కానీ ఆఫీస్కి పోతే ఆఫీస్కు రాకుండా తప్పించుకొని తిరిగేదట వీడు మల్లిగాడు. సో మల్లిగాని ఆఫీసు ఇవన్నీ వివరాలు, పూర్తి వివరాలు కూడా ఈ యొక్క బోస్ అన్నడైన పూర్తి వివరాలు కూడా మనకు చెప్పిండు. ఆయన కోదాడకు సంబంధించిన వ్యక్తి. సో హుజూర్ నగర్కు దగ్గరలో 14 కిలోమీటర్ల దూరంలో, అంటే హుజూర్ నగర్ నియోజకవర్గం ఆయనకు టచ్ అవుతుంది. సో ఆ మధ్యకాలంలో అంటే అప్పటి నుండి ఆఫీస్ చుట్టూ తిరిగినా పైసలు ఇవ్వడం లేదు. పోగా బూతులు కూడా మాట్లాడుతున్నాడట వీడు. మరి పైసలు అడిగితే ఒక బూతు కూడా మాట్లాడినట్టయితే నా దగ్గర సమాచారం ఉన్నది. సో మరి బోస్ గారికి ఒకసారి అయితే మనం కాల్ చేసి తీసుకుందాం. మరి బోస్ గారు కనుక లోకి వస్తే వారితో కూడా మాట్లాడదాం, ప్రయత్నం చేద్దాం. హలో బోస్ గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నేను రజనీకాంత్ అండి, పుప్పాల రజనీకాంత్ పొలిటికల్ వైబ్స్ నుంచి మాట్లాడుతా ఉన్నా. రాత్రి మాట్లాడాను కదా మీతోని. చెప్పండి సార్. మీరు లైవ్లో ఉన్నారు, నేను స్పీకర్ ఫోన్ ఆన్ చేసిన, అంటే మీ మాటలు అందరూ కూడా మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ కూడా వింటా ఉన్నారు. మీకు ఏదో పైసలు రావాలని చెప్పేసి ఈ బక్క జెడ్సన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉండే వారు ఒక వీడియోను ట్విట్టర్లో పెట్టిండ్రు. అలాగే ఆ వీడియో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో నిన్న వైరల్ అయ్యి కొన్ని లక్షల వ్యూస్ పోయింది. మరి అసలు ఏం జరిగింది మీకు? అంటే అతను బాకీ ఉన్నాడా, తీర్మానం వల్ల అన్నట్టు బాకీ ఉన్నాడా మీకు? ఏంది అసలు ఏం జరిగిందో ఒక్కసారి చెప్పండి. నాకు తీర్మానం వలన ఎలియాస్ చింతపండు నవీన్ అనే అతను నాకు 100% బాకీ ఉందన్న. హుజూర్ నగర్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో నేను అక్కడికి ఒక సాయం చేద్దామని పోయిన సందర్భంలో అక్కడ మన బహుజన బిడ్డలు అందరూ వచ్చారు. దానికి సంబంధించి కంటే సాయాన్ని ఉన్నాడు, తర్వాత బీసీ రామన్ నిజామాబాద్ నుంచి ఉన్నాడు, తర్వాత బెల్లి లలితక్క వాళ్ళ బ్రదర్ బెల్లి కృష్ణన్న ఉన్నాడు. దాదాపుగా 70-80 మందిని మనకు తెలిసిన ఫాలోవర్స్ అందరూ అక్కడికి వచ్చారు. ఓకే, వస్తే వాళ్ళందరికి కూడా హోటల్ నుంచి భోజనం తెచ్చి పెడుతుంటే కొంచెం వాళ్ళ డైజెషన్ ప్రాబ్లం ప్లస్ ఫుడ్ పాయిజన్ అవుతున్న సందర్భంలో వాళ్ళు చెప్పారు, మాకు ఇట్లా కొంచెం ఈ లోకల్ నువ్వు ఉన్నావు కాబట్టి మేము అన్నకు చెప్తాం, మాకు ఇక్కడ క్యాటరింగ్ ఏర్పాటు చేయండి అంటే, యాక్చువల్ మేము క్యాటరింగ్ చేసేవాళ్ళం కాదు, నేను తెలంగాణ రిపబ్లికన్ సేన పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఓకే. అయితే దాని సందర్భం సరే మన బహుజన బిడ్డలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన తీన్మార్ మల్లన్నతో మాట్లాడిస్తే మరి ఓకే చేద్దామని చెప్తే వేరే క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడితే 250 రూపాయలు అయితే 2 పూట్ల భోజనం ఉదయం టిఫిన్కి వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకే. అయితే సరే ఇంకా తక్కువ కావాలమ్మా, మనకి ఇంకెవరు డోనర్స్ లేరు, మనమే ఇప్పుడు వాళ్ళకి ఛాయ్ పైసలు ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా వేయించుకుంటున్నాం, మన ప్రచారానికే సరిపోవు కాబట్టి నువ్వు కూడా సహాయం చేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సంతోష్ అన్న, వాళ్ళ అల్లుడు చందు, వాళ్ళ బ్రదర్ చింతపండు వెంకటేష్, వీళ్ళందరి సమక్షంలో మాట్లాడినాం. 50,000 రూపాయల చెక్ నాకు యాక్సిస్ బ్యాంక్ చెక్ ఇచ్చిన మాట వాస్తవం. యాక్సిస్ బ్యాంక్ చెక్ ఇచ్చి మన అకౌంట్ పే చెక్ ఇచ్చి అకౌంట్ పోకుండా బ్యారెట్ చెక్ ఇచ్చారు. డ్రా చేసి నేను ఆల్రెడీ వాళ్ళకి ఫుడ్ తయారు చేస్తా అని చెప్పేసి 28 రోజులు నేను ఫుడ్ వాళ్ళకి సప్లై చేపించాను. నేను చేసేది కాకుండా వేరే వాళ్ళ ద్వారా చేపించా. అక్కడ సూపర్ మార్కెట్ లో కానీ కట్లెడ్తీలో కానీ గ్యాస్ గోడౌన్ గ్యాస్ బండలు కానీ తర్వాత మిగతా వాళ్ళ కాడ గిన్నెలు తెచ్చిన టెంట్ హౌస్ కాడ కానీ
తీసుకొచ్చి దగ్గరుండి 120 రూపాయలకు 130 రూపాయలకు ఆ రోజు ఒప్పుకున్నాం. ఆ ఒప్పుకున్న దానికి జిల్లపల్లి గోపి, ఇంకా సంబంధించినటువంటి మన సునీల్ కుమార్, మన పిల్లగాళ్ళు 17 మంది పిల్లగాళ్ళు, వీరన్న, వీళ్ళందరూ మీ అందరికి కష్టపడి ఆ చింతిర్యాల హుజూర్నగర్ నుంచి చింతిర్యాల దగ్గరికి దాదాపుగా 50 కిలోమీటర్లు ఉన్నా సరే ఎక్కడైతే క్యాంపెయినింగ్ చేస్తున్నా అక్కడ భోజనాలు తీసుకుపోయి మీ సర్వ్ చేయించి వాళ్ళ క్యాంపెయినింగ్ అయిపోయేంత వరకు మా శ్రమ, మా డబ్బులు ఖర్చు పెట్టిన మాట వాస్తవం, 100% వాస్తవం. దీనికి సంబంధించిన విషయం డైరెక్ట్ ఆయన తెలుసు. 100 సార్లు మాట్లాడినా మన కోదాడ సూర్యప్రకాష్ నాయుడు అడ్వకేట్ గారు కూడా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మీరు అడుక్కోవటం మానేయండి అన్నాడు. అడుక్కోవటం నువ్వు అడుక్కుంటున్నావు, నేను అడుక్కోవట్లేదు. కష్టపడి నీ కాడికి వచ్చిన వాళ్ళ హైదరాబాద్ లో బోడుప్పల్లో ఆఫీస్ పెట్టాడు. అంటే పిల్లర్ నెంబర్ 50 అని తెలుసుకుని అక్కడికి పోయిన తర్వాత నేను పోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ వరకు రాలేదు. మార్నింగ్ న్యూస్ చదువుతారని పోయి మా వాళ్ళని తీసుకొని పోయినా అమౌంట్ కోసం. ఆయన రాలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకొక మనిషిని పురమాయించేసి మా వదిన గారిని పురమాయించిస్తే ఆమె పోయి అడిగితే 2-3 సార్లు అడిగితే అసలు ఎవరైతే పెట్టారో వాళ్ళు వచ్చి అడిగితే మేము ఏదో ఒకటి ఇస్తాం, మీకు సంబంధం లేదని ఆమెతో అన్నారట. ఇక మేము ఛార్జీలు పెట్టుకొని వాళ్ళ కోసం తిరగడానికి ఫోన్లు చేసి విరక్తి పుట్టింది. చెప్పిన వ్యక్తులలో ఈ వ్యక్తులందరూ బహుజన బిడ్డలే. వాళ్ళందరూ సమక్షంలో తెలుసు. వాళ్ళందరూ ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి కంప్లైంట్ ఇస్తా అంటే వద్దు, ఇప్పటికే మనకి బహుజనవాదం దెబ్బతింటుంది కాబట్టి వద్దు అని చెప్పేసి మానవతా దృక్పథంతో ఆలోచించి 4 రోజుల తర్వాత ఇస్తాడని చెబితే ఆగినాం తప్ప ఆ డబ్బుల పరంగా ఆల్రెడీ ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు ఇస్తా అన్నాడు. ఆ రోజు మేము డబ్బులు ఉంటే మా గ్యాస్ బండలు ఇంటెదురంగోలు తీసుకుపోయి వాళ్ళు పెట్టుకున్నారు. మీ డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్తే ఆ గ్యాస్ బండలు సూపర్ మార్కెట్ లో అట్ ద సేమ్ టైం మళ్ళా ఈ కట్లాడితీలో పెరుగు కంపెనీలో డబ్బులు కట్టకపోతే వాళ్ళందరూ ఇంటి చుట్టూ తిరుగుతుంటే తట్టుకోలేని పరిస్థితిలో మా భార్య పుస్తల తాడు నా ఉంగరాలు ఉంటే తీసుకుపోయి ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి వాళ్ళకి సంబంధించిన బాకీలు తీసేసిన. దానికి సంబంధించి కష్టపడ్డ పిల్లలకు 1 రూపాయి ఇవ్వలేదు. ఈ రోజు వరకు వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతాను. తీసుకుపోయి మమ్మల్ని చాకరీ చేయించి ఏమి ఇవ్వలేదని అంటే సరే నేను ఏదో ఒక రకంగా మీకు సాయం చేస్తాను చేసి వాళ్ళతోటి మాట్లాడుకున్నా. కాబట్టి వాళ్ళు మెటీరియల్ ఇచ్చిన వాళ్ళు ఆగట్లేదు కాబట్టి వాళ్ళు మెటీరియల్ ఇచ్చిన వాళ్ళకి 100% నా డబ్బులు ఇచ్చిన తర్వాత నా దగ్గర రిసిప్ట్లు కూడా ఉన్నాయి. మన ముత్తూట్ ఫైనాన్స్ లో దాంట్లో నాది యాక్షన్ కింద నా గోల్డ్ కూడా పోయింది. కాబట్టి నేను జెన్యూన్ గా ఇవ్వాల్సిన మాట 100% వాస్తవం. నేను ఆల్రెడీ ఈ విషయంలో చిలక ప్రవీణ్ అన్న దగ్గర కూడా పోయి మాట్లాడినా, మీడియాలో కూడా మాట్లాడినా. డైరెక్ట్ నిన్న చింతపండు నవీన అన్న కూడా చింతపండు వెంకటేష్ కూడా మన లాయర్ గారు మాట్లాడిందంట. అంత కాదు ఆయనకి ఎప్పుడు ఇచ్చేసినంట, ఇప్పుడు ఇచ్చేసిన లెక్క అంతా నా కాడ ఉంది, రమ్మంటే నేనైనా అక్కడికి వస్తా, లేదా వాళ్ళ లైవ్ లో నేను ఇవ్వాల్సి లేదని చెప్పేసి వాళ్ళు సంతకాలు పెట్టినవి ఉన్నాయి. అన్ని క్లియర్ గా ఉన్నాయి. 3,46,000 చిల్లర ఉన్నాయి. అసలు ఎంత ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ నాతో మాట్లాడలేని పరిస్థితి. ఇదన్నా ఉన్న వాస్తవం, అబద్ధం ఉంది దీంట్లో. మీరు ఆయన ఆఫీస్ కాడికి పోయినరా అండి? ఈ మల్లన్న గారి ఆఫీస్కి పోయినరా మీరు? బోడుప్పల ఆఫీస్ అని చెప్పారు. అడ్రస్ 50 నెంబర్ పిల్లర్ కాడ ఉంటుందని చెప్తే నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి ఎత్తకపోతే మా వాళ్ళు తీసుకుని 6-7 తీసుకొని పోతే అక్కడ ఆఫీసులో మీరు ఏ పర్పస్ వచ్చారు అంటే ఇట్లా హుజూర్నగర్ లో ఇట్లా అమౌంట్ రావాలంటే రాసుకొని ఆయనకు ఫోన్ చేసేటట్టుంది. కానీ ఆ రోజు ఈవినింగ్ వరకు ఆయన అందుబాటులో రాలేదు. వాడు పెద్ద ఆఫీసర్ కాబట్టి వాడు ఫోన్లు ఎత్తాలండి. మల్లిగాడు బాగా పెద్ద ఆఫీసరు అంటే, కానీ వాడు ఫోన్ చేస్తే సిఐలు ఎత్తాలి, ఏసీపీలు ఎత్తాలి, సిపి ఎత్తాలి, ఎమ్మెల్యేలు ఎత్తాలి, మంత్రి ఎత్తాలి. కానీ వాడు మాత్రం మీకు బాకీ ఉంటే మీరు ఫోన్ చేసినా కూడా వాడు ఫోన్లు ఎత్తాడు. మీరు బహుజనవాదం అని మీరు పోయినరు, వాడు పోయి కాలు ముక్తాడు అక్కడ పోయి, రెడ్డోళ్ళ కాలు రేవంత్ రెడ్డి సంఖ నాకుతాడు అక్కడ వాడు పోయి. అంటే మీరు అందరిట్లా మీ అందరినీ మోసం చేసేవాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా పోయిండండి. ఇప్పుడు అతను ఎవరి సంఖ్యన మనకు ఆయన పర్సనల్ మనకు సంబంధించిన విషయం, నాకు ఇవ్వాల్సిన అమౌంట్ 100% ఇవ్వాలా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి, లేదా నన్ను రమ్మన్నా ఆఫీస్కి వస్తా, భార్య పిల్లలు తీసుకుని వస్తా, లేదా అతను ఇవ్వాల్సి లేదని చెప్పి ఆ భార్య పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పను. 1 రూపాయి కూడా మీ మీడియా సాక్షి కానీ ప్రజల సాక్షి నేను అడగదలుచుకోవట్లేదు, అడగను కూడా. వాళ్ళ భార్య పిల్లలు ఆమె బహుజన బిడ్డ ఎస్సీ క్యాండిడేట్ పెళ్లి చేసుకున్నాను చెప్తే మీ అందరం గౌరవించి ఒక బీసీ క్యాండిడేట్ మున్నూరు కాపు నాయుడు చేసుకోండి ఇట్లా అని చెప్పేసి మే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో పనిచేసిన మాట 100% వాస్తవం. ఓకే అండి. ఇప్పుడు నేను అంటే మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నారు, దాదాపు చాలా మంది కొన్ని వేల మంది కూడా మీ వాయిస్ విన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తారు, మీకు డబ్బులు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తారు. మీరు డబ్బులు ఇవ్వద్దు అని మాట మాత్రం అనొద్దండి. ఎందుకంటే ఇప్పుడు వాడి దగ్గర నిజంగానే మీరు డబ్బులు ఇచ్చిండ్రు, వాడి దగ్గర రూపాయి లేదు, ఇక మనము మనిషిని తీసుకున్నాము అంటే అది వేరు. కానీ వాడి దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయి, మీకు న్యాయంగా రావాలి. మీ భార్య బంగారం తాకట్టు పెట్టిండ్రు, ఆ బంగారం కూడా పోయింది ఫైనాన్స్ లో పెడితే. సో ఆల్రెడీ ముత్తూట్ ఫైనాన్స్ లో ఉంది కదా, రికార్డు ఉంటది కదా, ఎప్పుడు తీసుకున్నాం, ఏ సంవత్సరం తీసుకున్నాం అని, ఎంత తీసుకున్నాం ఉంటది కదా. వాళ్ళ బ్రదర్ మాట్లాడుతుంటే లేని ఆయన 3 లక్షలు ఎట్ట ఖర్చు పెట్టింటే నన్ను చూసి
వాళ్ళు పెట్టారు, వాళ్ళు క్రెడిట్ ఇచ్చారు. Okay. నేను పెట్టిన డబ్బులు కావు, క్రెడిట్ ఇస్తే ఆ క్రెడిట్ అమౌంట్ కట్టలేని పరిస్థితిలో నేను గోల్డ్ పోగొట్టుకున్నా. ఇప్పుడు తీన్మార్మల్ అన్న దగ్గర కూడా పైసలు లేనప్పుడు హుజూర్ నగర్లో నిలబడ్డారు, జనాలందరూ పైసలు ఇచ్చారు. అంటే మనిషిని చూసి కొంత డబ్బు అనేది దొరుకుతుంది బయట. అది మీ దగ్గర లేకున్నా మీరు ఏం చేసిందంటే వాళ్ళను వీళ్ళను మాట్లాడుకొని ఏదో చేయించిండ్రు. సరే, ఒక మంచి పని కోసం మీరు చేయిస్తాననే ఉద్దేశం చేయించారు, కానీ ఈ తీన్మార్మల్ అంటే మిమ్మల్ని మోసం చేసిండు. 50,000 చెక్ ఇచ్చినప్పుడు మేము నమ్మి అందరికి అడ్వాన్స్లు ఇచ్చినాం దాంట్లో. అప్పుడు Okay. వాళ్ళు కూడా నమ్మి ఇచ్చారు తప్ప తర్వాత అమౌంట్ మన ఖమ్మం సంజయరావు గారు కూడా టోటల్ నేను చెప్పిన పేర్లందరూ మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తో సహా ఇస్తా. Okay. ఇవ్వాల్సిన అవసరం లేదని వీళ్ళు చెప్పినా పర్లేదు. ఓకే, నేను అతని గురించి అడగట్లే, నీ వీళ్ళు 100% ఇవ్వాలి. ఓకే, కానీ ఎంత అనేది అమౌంట్ ఓకే 10,000 20,000 తక్కువ ఎక్కువ ఒక Okay. మాట 100 సార్లు ఇప్పటికి ఇవాళ ఎలక్షన్ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది. Okay. ఇంత కష్టపడి తిరిగి ఇవాళ నా బంగారం పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నాం. ఓకే, కాబట్టి 100% ఇలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని మోసం చేయడం అనేది ఆయనకి విజ్ఞత కనిపించట్లేదు నాకు తెలిసినంత వరకు. ఓకే, ఓకే, నా డబ్బులు నాకు రావాలి, 100% రావాలి. నేను నన్ను ఎక్కడ పిలిస్తే నేను వస్తా, 100% వస్తా. నా దగ్గర కాగితాలు ఉన్నాయి, వాళ్ళు పెట్టిన సంతకాలు ఉన్నాయి, ఓకే, దాని సంబంధించిన లెక్క క్లియర్ గా ఉంది. ఆయనే చెప్పిండు కదా, రోజుకు 250 మందికి అకామిడేషన్ ఇచ్చి నేను భోజనాలు కల్పిస్తున్నా, అవును. ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి, అవును. నేను అందరినీ భోజన సిద్ధాంతంతో అని చెప్పేసి అగ్గిపెట్టి గుర్తొచ్చింది. మీకు కష్టపడ్డ పని చేసిన మాట వాస్తవం. ఆ శ్రమ గురించి మేము అడగట్లే. అవును. నువ్వు ఇవ్వాల్సిన అమౌంట్, నేను కష్టపడి తెచ్చిన అమౌంట్ నన్ను చూసి ఇచ్చారు కాబట్టి ఆ అమౌంట్ కట్టలేని పరిస్థితిలో ఓకే, నా గోల్డ్ పెట్టి నేను అక్కడ ఉన్నటువంటి సమస్యని క్లియర్ చేసుకున్నాను. గ్యాస్ బండలు వేరే గిన్నెలు కూడా తీసుకున్నారు వాళ్ళు. అయినా కూడా నేను ఈ రోజు వరకు ఎక్కడ నేను డిస్కస్ చేయలేదు. కరెక్ట్గా ఆయన చెప్పిన మీడియా ద్వారా కూడా చెప్పా. ఓకే, మరి రెస్పాండ్ కాకపోతే ఇక మరి ఆయన విజ్ఞతకు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఓకే, ఓకే. మేము అందరం కూడా డిమాండ్ చేస్తామండి, ఖచ్చితంగా మళ్ళీ మీతో మళ్ళీ టచ్లోకి వస్తాం. ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వస్తాయి. ఎందుకంటే ఇక ఊకుంటే అది రూపాయి అయినా ప్రతి రూపాయితో సహా మీ డబ్బు మీకు వచ్చేంత వరకు మేము కూడా మీకు అండగా ఉంటాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటారు. ఎందుకంటే మీరు ఏదో బాగా ఉండి ఏదో ఫైనాన్స్ చేసిండ్రు, ఏదో బాగా ఉండి వానికి ఏదో ఫండ్ ఇచ్చినట్టు కాదు. మీరు తీసుకునేదే 120 రూపాయలకు 120 రూపాయలు పే బ్యాక్ టు సొసైటీ ఉద్దేశంతో నా వంతుగా సాయం చేద్దామని పోయినప్పుడు నేను నష్టపోయినా. 3 లక్షల చిల్లర నేను నష్టపోయినా. నా శ్రమ పోతే పోయింది, మా పిల్లలు కష్టపడదానికి పోతే కష్టపడడానికి నా గోల్డ్ పోయింది కాబట్టి నా అమౌంట్ నాకు ఇస్తే చాలు. నేను ఎక్కువ ఆశించే తత్వం కూడా నాది కాదు. ఖచ్చితంగా రండి, తప్పకుండా మీ డబ్బులు మీకు వచ్చేంత వరకు కూడా మేము కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మీతో లైన్లోకి వస్తా. సో ప్రజలారా చూసిరు కదా, ఈ మళ్ళీ కానీ కథలు మీరు క్లియర్గా చూసిండ్రు.